సీజన్ 8 ఎలా ఉంది? సో ఎవరు ఇంకా ఫైనల్ కి 5 మెంబర్స్ వచ్చేసారు కదా, సో విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు? నబిల్ అయితే బాగుంటుంది. ఎందుకని నబిల్? అంటే బాగా ఆడతాడు గేమ్, ఓకే అంటే నచ్చుతుంది. ఓకే, గౌతమ్ అలానే నిఖిల్ వీళ్ళిద్దరు కూడా గెలిచే ఛాన్స్ ఉంది. ఉన్నాయి కానీ మాకైతే నబిల్ విన్ అయితే బాగుండు అనిపిస్తుంది. ఓకే, అయితే రీసెంట్ గా విష్ణుప్రియ ఎలిమినేట్ అయింది కదా, సో అంటే స్టార్టింగ్ నుంచి విష్ణుప్రియ కూడా కప్పు గెలిచే ఛాన్స్ ఉంది. అవును, అనుకున్నాం తనే గెలుస్తుందని, కానీ అనుకోలేము ఆమెనే మధ్యలో. ఫేర్ అంటారా అన్ఫేర్ అంటారా ఎలిమినేషన్? ఏమో తెలియదు ఇక, నేను చెప్పలేను, కానీ నబిల్ విన్ అయితే బాగుంటుంది. ఓకే, ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు టాప్ 5 లో వీళ్ళు ఉంటే బాగుండు అంటే అది ఎవరని చెప్తారు? విష్ణుప్రియ. విష్ణుప్రియ. ఓకే, అడగండి ఇంకేదే. నబిలే. నిఖిల్ గేమ్ ఎలా అనిపిస్తుంది? నిఖిల్ గేమ్ బాగా అనిపిస్తుంది. సో 4-5 మెంబర్స్ మేల్ ఉన్నారు, ఒక ఫీమేల్ ఒక ఆమె ఉంది లోపల. ఆమె విన్ అవుతుంది. మేబీ తెలియదు, తను బాగా ఆడితే తను విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సరే, మాకు నచ్చింది అయితే నబిల్, సో అతను కూడా విన్ కావాలనుకుంటే మేబీ ఇద్దరిట్లో ఎవరు విన్ అయినా ఓకే. మీరు ఎవరు ఓట్ చేస్తారు? మీరు ఎవరు? నబిల్కే వేసాను. మీడియాలో గౌతమ్ విన్నర్ అవుతుందని వాళ్ళు మీరేమంటారు? సోషల్ మీడియాలో చాలా వస్తుంటాయి, అవన్నీ నమ్ముతూనే ఉంటాము, నమ్మలేం కదా. గౌతమ్ గేమ్ గురించి ఏమంటారు? ఏమంటారు? బాగానే అందరు బాగానే ఆడతారు, కానీ నబిల్ ఇంకా ఎక్కువ బాగా ఆడుతున్నాడు, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు. 2-3 వీక్స్ బిఫోర్ పృథ్వీతో దోసం చేసిన తర్వాత ఓట్ బ్యాంకింగ్ మొత్తం పడిపోయింది. మీరు ఏమంటారు దాన్ని? ఏమో అంతగా తెలియదు. 2-3 వీక్స్ బ్యాక్ ఆ అబ్బాయితో దోసం చేసిన తర్వాత మొత్తం పాడైపోయింది. పాడైపోయినాను కానీ ఫ్రెండ్షిప్ లో ఏముందో నాకు తెలియదు. ఓవరాల్ గా ఎలా ఉంది బిగ్ బాస్ సీజన్ 8? సూపర్ ఉంది, లాస్ట్ బాగుంది. సీజన్ తో పోల్చుకుంటే ఓకే, బెటర్, బాగానే ఉంది. అంటే కొంతమంది ఓల్డ్ కంటెస్టెంట్ ని రిపీట్ చేయడం నచ్చలేదు అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం? నచ్చలేదంటే బాగుంది. హాయ్, హలో, మీ పేరు? శ్రవంతి. సో బిగ్ బాస్ ఫాలో అవుతూ ఉంటారా? సో ఇక ఫైనల్ వీక్ కి వచ్చేసింది. ఈ వీక్ ఎవరు అంటే విన్ అవుతారు అనుకుంటున్నారు? ఎవరు టాప్ నెంబర్ 5 లో ఉంటారు? టాప్ నెంబర్ 5 లో అయితే నిఖిల్ గేమ్ బానే ఉంది. నిఖిల్ టాప్ 1 లో నిఖిల్ ఉంటారా? టాప్ 1 లో నిఖిల్ ఉంటారు. సో బట్ నా ఒపీనియన్ అంటే టాప్ 5 లో ఎవరు ఉంటారు? టాప్ 5 లో గౌతమ్. అంటే విన్నర్ అయితే నిఖిల్ ఉండొచ్చు. సో టాప్ 5 లో టాప్ 2 లో? టాప్ 2 పక్కా ప్రేరణ అనుకుంటున్నా. టాప్ 3 అండ్ 4? టాప్ 3 అవినాష్ ఉండొచ్చు, ఇంకా 4 వచ్చేసి నబిల్. అంటే ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ అందరూ వెళ్ళిపోయారు. ఈ ఫైనల్ గా ఈ 5 మెంబర్సే మిగిలారు. సో మీకు బాగా నచ్చిన కంటెస్టెంట్ అంటే ఎవరు? మొత్తం టోటల్ గా ఉన్నవాళ్ళు. ప్రేరణ ఇట్స్ బెటర్, షీస్ ప్లేయింగ్ వెల్. ఆ టాస్క్స్ కానీ గేమ్స్ కానీ 100% ఇస్తుంది. సో ఐ థింక్ ప్రేరణ ఇంకా విన్ అయితే యాజ్ ఎ ఉమెన్ గా ఇట్ విల్ బి బెటర్ ఇన్ సీజన్ 8, బిగ్ బాస్ సీజన్ 8 లో ఒక ఉమెన్ విన్నర్ అయినట్టు ఉంటుంది. బట్ మోస్ట్లీ ఛాన్సెస్ అయితే నిఖిల్ కి ఉన్నాయి అంతే. అండ్ ప్రేరణ ఫ్యామిలీ వీక్ అప్పుడు వాళ్ళ హస్బెండ్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా రియాక్ట్ అయ్యింది కదా, అప్పుడు ఏమనిపించింది మీకు? హ్యాపీగా రియాక్ట్ అయింది. సో ఎవరు రిలేటివ్స్ వెళ్ళినా కానీ వాళ్ళ రిలేషన్ ఫస్ట్ యానివర్సరీ కూడా బిగ్ బాస్ లో ఉన్నప్పుడే రావడం, ఫస్ట్ తను రాడు అనుకొని డిసప్పాయింట్ అవ్వడం, మళ్ళీ తను రావడం, అది అంతా నేను అంత మచ్ చూడలేదు. అది సాటర్డే సండే మాత్రమే చూస్తుంటాను. సో థ్యాంక్ యూ.